దేవుని పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం యెషయా గ్రంథం 42వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం. దేవాతి దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న అపారమైన ప్రేమ అద్భుతమైనటువంటి విధానంలో తెలియచేయటానికై ఓ గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడనేటువంటి ప్రవచనం, అది మాటలకు అందనంత గొప్పది. ఈ యొక్క అధ్యాయంలో తెలియపరచబడటం జరిగింది. ఎందుకు ఎంత ఉన్నతంగా దేవుని ఆలోచన ప్రణాళిక ఉన్నది అంటే, దేవుడు మానవుని అంత ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ వర్ణనాతీతమైన ప్రేమ. మాటలతో ఆయన గొప్పతనాన్ని, ప్రేమను పోల్చలేనంతగా ఉంది. ఎవరైనా ఒక వ్యక్తికి అవసరమైనటువంటిది ఏదైనా సహాయం చేస్తే అతడు కొద్ది కాలం సహాయం చేసిన వ్యక్తిని, సహాయం చేసిన సహాయాన్ని తలంచుకోవచ్చు, లేకపోతే కృతజ్ఞత కలిగి ఉండొచ్చు. కానీ బ్రతుకు కాలం అంతా కూడా ఒక్క విషయాన్ని బట్టే కృతజ్ఞత కలిగి ఉండాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఏదో చిన్న మేలు చేశారు కానీ జీవితమే మేలుగా మారిపోలేదు కదా అనే ఒక భావం వస్తుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడం ద్వారా మన బ్రతుకంతా మేలైపోయింది. ఎందుకంటే పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములోనే చనిపోతూ ఉన్నారు. మరి ఈ పాపము నుంచి విడిపించగలిగిన వ్యక్తి, దేవుడు ఎవ్వరూ అప్పటికి లేరు. కనుక ఇది ఊహించలేనంత గొప్పది మాట. జీవితాంతానికి సరిపోయిన, ఈ జీవితం ముగించిన తర్వాత కూడా సరి అయిన పరిస్థితి యేసుక్రీస్తు వలన కలిగింది. పాపము నుంచి విడిపించబడ్డాం, నిత్య జీవానికి వారసులుగా చేయబడిపోయాం. ఎంత భాగ్యం అండి! పుట్టిన ప్రతి మనిషి కూడా నిత్య నరకాగ్నికి ఆహుతైపోవడానికి సిద్ధపడుతున్న పరిస్థితి, నిత్య జీవానికి వారసులుగా మారిపోయి మరణము నుంచి జీవములోనికి దాటేసే భాగ్యం యేసుక్రీస్తు వలన కలిగింది. ఆయన గురించిన మాటలు వర్ణనాతీతం అండి, వర్ణనాతీతమే. అంటారు, ఇదిగో నేను ఆనుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకునినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఈ మాటలు మనం ఎవరి జీవితంలో వినగలుగుతాము? అలాగే ఎవరు పోల్చితే సరి తూగగలిగిన వారు అనంటే ఎవ్వరూ లేరు. నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న నా ప్రాణ ప్రియుడు అని చెప్తున్న ఈ మాట, సేవకుడు అనంటే మన భాషలో సేవ చేసేవాడు అని అర్థం, కానీ బైబిల్ పరిభాషలో అభిషక్తుడు అని అర్థం. యేసు ప్రభువే
ఆయన చెబుతున్న మాట ఏంటంటే 49వ అధ్యాయము 1-7 వచనాల్లో మరింత ఆ గొప్పతనం గురించి రాయబడింది. ఇశ్రాయేలు ప్రజను దేవుని సేవకుడని పిలవడం కనిపిస్తుంది మనకి. గడిచిన దినాన్ని కూడా మనం ధ్యానం చేస్తే నా సేవకుడైన యాకోబు అన్నాడు. మరి ఇక్కడికి వచ్చినప్పటికీ అభిషక్తుడైన యేసుక్రీస్తు వారు సేవకుడు అని చెప్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు బలహీనులు, పాపాత్ములు, తిరుగుబాటుదారులు. వారి విషయంలో ఇది సరిపోల్చదగినది కాదు. ఎందుకంటే ఈ ఒక్క వచనం గురించి చెప్పట్లేదు, యావత్తు ఈ అధ్యాయం అంతటి గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులకి మరొక సేవకుడు దేవుడు చూపిస్తున్నాడు. ఆయన ఎవరు అనంటే బలవంతుడు, పవిత్రుడు, విధేయుడు, దేవుని సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలిగిన వాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు సేవకుడని అభివర్ణించడం జరిగింది. తాను సేవ చేయటానికే కానీ సేవ చేయించుకుంటూ రాలేదని యేసు ప్రభు వారు చెప్తారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో. అంటే యేసు ప్రభు వారే ఈ సేవకుడు. ఈ సేవకుడు ఎలాంటి వాడు అనంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు. ఆయన ప్రాణానికి ఎంతో ప్రియమైనటువంటి వాడు, ఆనందాన్ని కలుగజేసేవాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనములో యేసుక్రీస్తు ప్రభు కొరకు ఈ మాట మనకు కనబడుతుంది. ఆకాశం నుంచి ఒక పావురం దిగి రావడం, ఒక స్వరం వినబడడం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పడం మనం గమనించగలుగుతాం. అంటే యేసుక్రీస్తు కొరకై ఈ మాట రాయబడింది. ఆయన మీద నా ఆత్మను ఉంచుచున్నాను అని చెప్తారు. ఆయన న్యాయం జరిగిస్తాడు అని చెప్తాడు. ఆయన స్థితి ఎలా ఉంటుందంటే కేకలు వేయడు, అరవడు, ఆయన కంఠస్వరం వీధుల్లో వినబడదు. అంటే ఆయన సంకల్పాన్ని నిమ్మలంగా ప్రశాంతంగా నెరవేరుస్తాడు, పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ కాదు అని అంతరార్థం. అంటే ఆయన చేయాల్సిన కార్యాలు యథార్థతగా చేస్తారు తప్ప దాని కొరకు గోల చేయడం ఏమీ ఉండదట. యేసు ప్రభు వారు వారి యొక్క గొప్పతనము మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన జీవము కలిగించటానికి వచ్చాడు. మనిషిలో నిత్య జీవపు ప్రభావము కనబడలేదు. అందుకే మనుషుడు జీవములోనికి రావాలి అనంటే నిత్య జీవము కలిగిన యేసు ప్రభు భూమి మీదకి రావాల్సిందే. ఆయన గురించి చాలా విషయాలు చెప్తూ ఆయన బోధ కొరకు దీపములు కనిపెడుతున్నాయని, ఆయన ఆకాశములను సృష్టించి వాటిని విశాలపరిచి అందులో పుట్టిన సమస్తమును ఆయనే ఏర్పాటు చేశాడని, ఆయన యొక్క భీకరత్వాన్ని తెలియచేస్తూ ఆయన చేసేటువంటి కార్యాన్ని ఇక్కడ పొందుపరిచారు. ఏంటి కార్యం అనంటే ఆయన గుడ్డి వారి కన్నులు తెరుస్తాడట, బంధించబడిపోయిన వారిని విడిపిస్తాడట. రెండు అర్థాలను మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటి అనంటే నిజంగానే గుడ్డోళ్ళు ఉన్నారు, వారిని చూపించి ఆయన బాగు చేస్తాడు. భర్తమయ్య అనేటువంటి గుడ్డివాడు ఉన్నాడు, వాడిని బాగు చేశాడు.
ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ బాగు చేశాడు. ఇది శారీరక గుడ్డితనం. అయితే ఆత్మీయ గుడ్డితనం ఏంటి అని అంటే, కళ్ళుండి ప్రభు యొక్క గొప్పతనాన్ని చూడలేకపోవడం గుడ్డితనం. ఆయన వస్తే 2 గుడ్డితనాలు పోతాయట. బంధించబడిన స్థితి అనంటే, అపవాది చేత బందీ గృహంలో ఉండిపోయి బయటికి రాలేని పరిస్థితి. అలాంటి వారిని దేవుడు బలమైన రీతిలో నడిపించబోతున్నాడు అని. మనం ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఐగుప్తు యొక్క బంధకాలలో నుంచి విడిపించడం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు పాపం అనే బంధకాలలో నుంచి విడిపించటానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజు నీ జీవితం బంధించబడిపోయి ఉందేమో, ఆ పాపపు స్థితిలో నుంచి బయటికి రాలేకపోతున్నావేమో. అయితే ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క సహాయాన్ని కోరుకో. అద్భుతమైన రీతిలో ఆయన నీకు క్షేమాన్ని ఇస్తాడు. చీకటి జీవితం మారిపోతుంది. చీకటి పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ఆయనే పిలిచాడు గనుక ఆయన చేపట్టుకుని నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన బ్రతుకాలం అంతా కూడా మరణ సమయములో ఆ చివరి క్షణములో చెయ్యి విడిచిపెట్టాడు తప్ప తండ్రి దేవుడు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని చెయ్యి విడిచిపెట్టలేదు. ఈరోజు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. మిమ్మల్ని కూడా నేను చెయ్యి విడువను. ఆయన్ని చేయబట్టుకుని మనల్ని నడిపించేవాడై ఉన్నారు. యేసు ప్రభు వారు నీళ్ల మీద నడిచి వస్తున్నప్పుడు పేతురు చూసి, అయ్యా నీలాగా నేను నడవాలనుకున్నాను అంటే, నడు బాబు పేతురు నడు అంటే నీళ్ల మీద నడిచాడు. అయితే అతను నీళ్లను గాలిని చూసి భయపడి దిగిపోసాగాడట. దిగిపోతున్నప్పుడు మరలా రక్షించటానికి యేసు ప్రభు హస్తాన్ని చాచాడు, అందించి లేవనెత్తాడు. ఒక మనిషి జీవితంలో ఎలాంటి అంధకార పరిస్థితులున్నా ఆయన గొప్ప కార్యాన్ని చేసి బయటకు నడిపిస్తాడు. ఆయన కాపాడుతానని ప్రజలకు నిబంధనను, అన్ని జనులకు వెలుగుగాను చేసేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానాలు, ఈ అభిషక్తుడైన యేసుక్రీస్తు కొరకైన ఈ మాటలన్నీ నమ్మతగినవి, పూర్ణ అంగీకారము కలిగినవి. అందుకనే దేవుడు ఏం చేస్తాడట, కాపాడువాడై ఉన్నాడు, తన ప్రజలకు వెలుగును అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అంటూ, నా మహిమను నేను ఎవరికి ఇవ్వను, విగ్రహాలకు అసలు నా మహిమను ఎల్లనీయను అంటున్నాడు. సిరికి దేవునికి దాసులుగా ఉండి దేవునిని తక్కువ చేసి తక్కువ సమయాన్ని దేవునికి కేటాయించి ఎక్కువ సమయాన్ని ఈ లోక సంబంధమైన ధనాన్ని సంపాదించడానికి ఆరాటపడుతున్నాం. లోకంలో విగ్రహము ఒట్టిది అని చెప్తాడు ఆయన. ఒట్టిది అయిన దాని కొరకు ప్రజలు ఎంత వెంపర్లాడిపోతున్నారో, అనవసరమైన వాటి కొరకు ప్రాధాన్యత ఎంత ఇస్తున్నారో. కానీ నిజమైన దేవునికి చెందవలసిన మహిమ ఈరోజు ఆయనకు చెల్లించకపోవడం, అలా వెళ్ళకపోవడం నిజంగా చాలా విచారింపదగిన విషయమే. అందుకే ఆయన మహిమను, ఆయన గొప్పతనాన్ని ఎవరికి ఆపాదించకూడదు. ఆయన అంటున్నాడు, యెహోవాను నేనే అంటే ఆయన చెబుతున్నాడు. నిర్గమకాండంలో 3వ అధ్యాయం 14-15 వచనాలలో ఆయన గురించినటువంటి మాటలు చెప్తూ ఉంటారు. ఆయన అక్కడ ఏం రాయబడిందంటే, ఆయన నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను అని మోషేతో మాట్లాడుతున్నాడు. నీ పేరేమని అడుగుతారు వాళ్ళు. ఇశ్రాయేలీయులు మామూలు కాదు ప్రభువా,
నేను పంపించిన వాని పేరు ఏం పేరు అని అంటే అప్పుడు చెప్తున్నాడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని చెప్పాలి. కానీ ఆ మాట ఎంత గొప్పదండి. ఈరోజు నేను ఈ పరిస్థితుల్లో ఎవరున్నారు అని అనుకుంటున్నావు, ఆయన చెప్తున్నాడు, నేను నీకు ఉన్నవాడును, నేను తప్ప మరొకరు ఎవరు లేదు కనుక నేనే దేవుడను, కనుక ఆ మార్గంలో మీరు వెళ్ళండి అని చెప్తున్నాడు. పాపంలో ఉన్న మనుషులు దేవునికి చెందవలసిన మహిమను ఆయనకి ఇవ్వకుండా ఆయన స్థానంలో మరొక దాన్ని నిలిపి దాన్ని స్తుతిస్తున్నారు. దేవునికి ఆపాదించవలసిన మహిమను దేవునికి చెందకుండా ఏదొక దానికి వచ్చేటట్లు ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే రోమపత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాల్లో ఏం రాయబడి ఉంది? నా మహిమను విగ్రహాలకు, నా మహిమను మృగాలకు, ప్రాణులకు వెళ్ళిపోయేటట్లు చేస్తున్నారు మీరు. నా మహిమను నేను ఎందుకు ఇస్తాను? నేను మహిమను ఎవరికి ఇచ్చేవాడిని కాను అని దేవుడు తన గొప్పతనాన్ని తెలియచేస్తున్నాడు. ఇంకా అంటాడు, ఈ సంగతులు జరిగినవి, జరగబోతున్నవి కూడా ఉన్నాయి. ఈ సంగతులు ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం యేసుక్రీస్తు కొరకు. అవి రాయబడిన క్రీస్తు పూర్వం 700 లేకపోతే 750 సంవత్సరాలకు ముందు అయితే, 700 సంవత్సరాల తర్వాత కార్యాలన్నీ జరగడం, అభిషిక్తుడైన యేసు ప్రభు వారి భూమి మీదకి రావడం, ఆయనను తండ్రి దేవుడు ఘనమైన పాత్రగా నిలబెట్టి వాడుకోవడం, ఇదంతా కూడా ఆశ్చర్యమైన సంగతే. ఆయన ప్రభావం, ఆయన మహిమను పొందేవారై ఉన్నప్పుడు తప్పకుండా ఆయన బలమైన ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోగలుగుతారు. అందుకని దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనలో ముందుకు కొనసాగిపోవటానికై నిన్ను నీవు సిద్ధం చేసుకో. ఆయన వస్తే ఈ కార్యాలన్నీ జరుగుతాయని చెప్పిన యెషయాకు ఆయన్ని చూసినటువంటి భాగ్యం లేదు. ఆయన గురించిన ప్రవచనం అయితే చెప్పాడు తప్ప ఆయన కార్యాలని ఆయనను స్వయంగా గమనించలేకపోయాడు. కానీ ఆ అనంతరము సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ప్రవచనం నెరవేర్పులో యేసు ప్రభు వారిని చూడగలగడం మనకి, అప్పుడు ప్రజలకు, తెరవబడిన ఆత్మీయ నేత్రాలతో నింపబడిన వారికి ఎంత గొప్ప భాగ్యం, ధన్యత. అందుకని ఆయన మహిమను ఆయనకే చెందనీయాల. దేవునికి కోపము ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా పుట్టించటానికై ప్రయత్నము చేయకూడదు. ఆయన అంటారు, ఇదిగో నేను ఎంతో మీ కొరకు చేయాలనుకున్నాను, మీరు నా మాట వినక, నా మాటను చెవిని పెట్టక పెడచెవిని పెట్టిన వారై బ్రతుకుతున్నారు మీరు అంటూ, గురుడువారులారా మీరు గ్రహించినట్లు మీకు ఎవరు ఆలోచన చెప్తారు? ఒకసారి ఆలోచన చేయండి. నా సేవకుడే గుడ్డోడు, నా కోసం ఎవరినైతే సిద్ధం చేసుకున్నానో వారు చెమిటోళ్ళు, నా భక్తులు ఉన్నారే నన్ను పూజిస్తారు, వారు గుడ్డోళ్ళు అంటోళ్ళు, నా సేవకుడేమో గురుడోళ్ళు అంటాడు అంటూ యేసు ప్రభు కొరకు చెప్పబడిన మాటలు కాదు ఇవి. ఒక సామాన్యమైన సేవకుని స్థితిని గురించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. దేవుని స్వరాన్ని వినలేని వారై, దేవుని యొక్క కార్యాలను ఆశ్చర్యపరచబడుతున్న దృశ్యాలు చూడలేని వారై, అజ్ఞానపు పరిస్థితుల్లో ఉండిపోయి ఇంకా వాక్యం యొక్క పరిపక్వత తెలియక గమనించక ఉండిపోతున్నారే. మరి వాక్యపు లోతుల్లోనికి వెళ్ళగలిగినప్పుడు ఆ యొక్క ఆధ్యాత్మికమైన సత్యాలను మనం సొంతం చేసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా దేవుని వద్దకు వచ్చి ఆయన మాట వినాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు అనంటే ఆయన తన కోపాన్ని
అంటే తన బలాన్ని కుమ్మరిస్తాడు. వారి చుట్టూ అగ్ని రాజబడినట్లుగా మారుతుంది. వారు గ్రహించగలిగితే బాగుంటుంది అంటూ గ్రహించడానికి వారికి మనసైతే లేదు అని అంటూ ఉన్నారు. ఈ రోజున ఆయన మాటలు అంగీకరించడానికి మనసు నీకుందా? ఆయన గొప్పతనాన్ని సొంతం చేసుకోగలిగిన ఆలోచన నీకు ఉందా? ఆయన మహిమ కలిగిన కార్యాలు చూడాలనే ఆతృత నీకుందా? అయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు, తప్పకుండా నీ జీవితంలో బలమైన కార్యాలు ఆయన జరిగిస్తారు. ఎందుకంటే యేసు ప్రభులో ఉన్న ప్రభావము అందరిలో ఉండాలనేది ఆయన అభిష్టమై ఉంటున్నది. కనుక విశ్వాసంతో దేవుని మాటలను అంగీకరించి నువ్వు సాగిపోగలిగితే యేసుక్రీస్తు కొరకైన ప్రవచనము నెరవేర్చబడిన తర్వాత కార్యాలు జరిగినట్లుగా నీ జీవితంలో కూడా బలమైన ఘనమైన కార్యాలు తప్పక జరుగుతాయి. విశ్వసించిన వారు ప్రభు యొక్క రాజ్యానికి వారసులై ప్రభు యొక్క అద్భుత సహాయానికి బద్ధులవుతారు. అట్టి భాగ్యం వాక్యం విని విశ్వాసంతో అంగీకరించిన వారి జీవితాల్లో ప్రభుని యేసుక్రీస్తు వారు అనుగ్రహించును గాక. ఆమేన్.